చెప్పింది గుర్తుందిగా? ఈ రోజు రాత్రి పూజా మందిరం. తప్పు జరిగిందో తలలు లేచిపోతాయి. సేనాధిపతి చోరశిఖామణి కూడానా? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? రాజ్యాన్ని రక్షించవలసిన సేనాధిపతివి రాజద్రోహం చేస్తావా? ఇంతటి నీచానికి పాల్పడతావా? వీడిని బంధించండి. ఎవరు? చెప్పరా, నా గదిలోకి ఎందుకు వచ్చావు? ఆ వజ్రాన్ని నా పెట్టెలో వేయడానికి ఎందుకు ప్రయత్నించావురా? చెప్పు. ఎవరక్కడ? కృష్ణకుమార, సేనాధిపతి, ఏమిటిదంతా? మహారాజా, ఇతను దొంగ. పూజా మందిరంలో ప్రవేశించి వజ్రాన్ని దొంగిలించుకుని పోతుంటే మన భట్లు చూచారు. బంధించబోతుంటే పారిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. అబద్ధం ప్రభు. ఈ సేనాపతి నా గదిలోకి వచ్చి వజ్రాన్ని నా పెట్టెలో వేయడానికి ప్రయత్నిస్తుంటే నేను చూశాను. తప్పించుకుని పారిపోతుంటే పట్టుకున్నాను. మహారాజా, నేనే దొంగతనం చేసి ఉంటే వజ్రం ఇతని చేతిలోకి ఎలా వచ్చింది? ద్రోహి, దుర్బుద్ధితో ఆ శివమణి మహత్యాన్ని చూడాలని కోరుకుని రాజద్రోహానికి తలపడతావా? మిత్రుడివని నమ్మి స్నేహాస్తాన్ని చూపించిన నాకే ఇంతటి ద్రోహాన్ని తలపెడతావా? సేనాధిపతి, ముందా వజ్రాన్ని తీసుకోండి. పరమేశ్వర ప్రసాదాన్ని దొంగిలించి విజయనగర సామ్రాజ్యపు అవిచ్ఛిన్న సంప్రదాయాన్ని మంటగలపాలని యత్నించిన ఈ ద్రోహికి మరణ శిక్ష విధిస్తున్నాం. మహారాజా, వెంటనే అమలు జరపండి. కృష్ణ, ఏమిటిది? ఏమైంది? ఏమిటి సార్ అరెస్ట్ వారెంట్ లేకుండా? వీళ్ళని కూడా బంధించండి. Damn it! What's all happening here? ఏమిటి కూస్తున్నావు? నువ్వు ఇంగ్లీష్ మాట్లాడే తల్లి, అసలే మన టైం బాగలేదు. అవిచ్ఛిన్న విజయనగర సామ్రాజ్య సాంప్రదాయానికి వన్నె తెచ్చిన సింహాసనాన్ని అధిష్ఠించిన ప్రభువుగా సాక్ష్యముల ఆధారంగా అతన్ని దండించడం మా కర్తవ్యం. కానీ ఒక మనిషిగా
అంతర్వాణిని అవతరించే వ్యక్తిగా అతను దోషాన్ని నేను నమ్మలేకున్నాను అప్పాజీ. దయించి ఈ విషయంలో నాకు కర్తవ్యబోధ చెయ్యండి. ఇది అమానుషం. చుట్టం చూపుగా వచ్చిన వాళ్ళ మీద నేరం మోపడం దారుణం. మా కృష్ణ అమాయకుడు, అతనికి ఏమీ తెలీదు. అతని ఉరి శిక్ష విధించడం చాలా అన్యాయం. నీ ఆఖరి కోరిక ఏమైనా ఉన్నదా? లలిత కళలకు పట్టుకొమ్మగా సంగీత సాహిత్యాలకు కాణాచిగా కీర్తింపబడ్డ విజయనగర సామ్రాజ్యం కృష్ణదేవరాయల పాలనలో దుర్మార్గానికి తలబొగ్గి న్యాయ అన్యాయ విచక్షణ లేకుండా అమాయకులకు నిర్దోషులకు మరణశిక్ష విధిస్తున్నదని అవకాశం ఉంటే నా రక్తంతో చరిత్రను లిఖించండి. మరణశిక్ష అమలుపరచండి. వద్దు సార్. సార్ వదలండి సార్. సార్. వద్దు సార్. ప్రభు, ఆ కృష్ణకుమారుడు నిర్దోషి. తమ పూజా మందిరంలోని వజ్రాన్ని దొంగిలించింది మన సేనాని. అది నేను కళ్ళారా చూశాను. నేను ఆ విషయాన్ని గమనించానని ఆ దుష్టుడు నన్ను బంధించాడు ప్రభు. మాధవి సాయంతో నేను తప్పించుకొచ్చాను. ఆహా అప్పాజీ, మీ సూక్ష్మ బుద్ధికి విచక్షణా శక్తికి నా ప్రణామం. కృష్ణకుమారుడు నిర్దోషలే నా అంతరాత్మ చెప్పింది. అందుకే అతన్ని నేను రక్షించాను. నా నమ్మకం నిజమైంది. మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్? మన కాలానికి. ఏడు 87 89 90 91 92 సార్. ఇదేంటి సార్ ఆగటం లేదు? 96 ఆపండి సార్, ఆపండి సార్.